హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పవన్ కళ్యాణ్ గారు చాలా డీప్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకైతే చాలా అంటే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రకాష్ రాజ్ గారికి కావచ్చు, ఇంకా హీరో కార్తిక్ కూడా కావచ్చు, చాలా అంటే చాలా గట్టి వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా వైసీపీ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు, చాలా అంటే చాలా గట్టి వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇదంతా తిరుమల లడ్డు గురించి అని చెప్పుకోవచ్చు. దీని మీద చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడిన వాళ్ళకి చాలా అంటే చాలా గట్టి వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగిందో మొత్తం వీడియో చూద్దాం పదండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా లాంగ్ ఉంటుంది, ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎక్కడ చూసినా తిరుమల దేవస్థానం గురించి మాట్లాడుతున్నారు. అలాంటి ఘోరం ఎలా జరిగింది, తిరుమల దేవస్థానంలో బీఫ్ ఆయిల్ ఇంకా ఫిష్ ఆయిల్ అనేది ఎట్లా కలిపారు, ఆ ఫ్యాక్ట్ అనేది కలిపి లడ్డూలు ఎట్లా తయారు చేశారు, ఇంతకన్నా మోసం జరుగుతున్నా ఏం చేస్తున్నారు అని చెప్పి చాలా అంటే చాలా సీరియస్గా క్వశ్చన్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అని చెప్పుకోవచ్చు. తిరుమల దేవస్థానం లడ్డు 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 లడ్డు. ఇప్పుడు ఎటు చూసినా ఇప్పుడు తిరుమల దేవస్థానం అయితే ఒక సైడ్ అయితే చాలా అంటే చాలా మంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇంత ఘోరం జరిగిన తర్వాత ఏ భక్తులైనా వస్తారా, ఏమన్నా చేయగలుగుతారా అని చెప్పి చాలా అంటే చాలా మంది అయితే మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళకి గట్టి కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా గట్టి క్వశ్చన్ ఒక అడగడం జరుగుతుంది ఒక సైడ్ నుంచి. అయితే ఇంకో సైడ్ నుంచి ఏంటంటే, హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళే, హిందూ ధర్మంని నమ్మే వాళ్ళే ఇటు సైడ్ నుంచి హిందూ ధర్మాన్ని అయితే క్వశ్చన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తిడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది అయితే అసలు వికారంగా మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. అసలు ఏమైంది అని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అడగడం జరుగుతుందన్నమాట. అసలు సినిమా ప్రజలు అంటే సినిమా ప్రజలు సినిమా లాగానే ఉండాలి, మీకు అయ్యింది ఏదైనా చేసేలాగా ఇయ్యాలి, కానీ ఇలాంటి మాటలు అయితే మాట్లాడదని చెప్పి చాలా గట్టి కౌంటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు అయితే. అసలు నేను కానీ తలుచుకుంటే, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, నేను కానీ తలుచుకుంటే హిందూ ధర్మం విషయంలో కొట్లాడితే నేను కన్నా ఇంకెవ్వరు కొట్టలేరు, దేశాలన్నీ కూడా ఎవ్వరు ఆపలేరు అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే. నిజంగా, ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఆయన ప్రజల కోసం బతుకుతుండు. ఇన్ని రోజుల నుంచి దాదాపు 10 years వరకు ఒక పాలిటిషియన్ ఉండడం అనేది ఉట్టి మాట కాదు. అలాంటి టైంలోనే ఆయన ఓపికతోని వైసీపీ పార్టీ కానీ వాళ్ళ ప్రజలు ఎంతమంది తిట్టినా, వాళ్ళ ఫ్యామిలీ గురించి, అమ్మ గురించి, అందరి గురించి తిట్టినా కూడా ఆయన నిలబడి ఉన్నాడు. ఈ రోజుకి ఇప్పటి నిలబడి డిప్యూటీ సీఎం అయ్యిండు. అది చాలా అంటే చాలా ఒక పొరుపుతో నిలబడి ఈ రోజు డిప్యూటీ సీఎం అనడం అయితే ఉట్టి మాట కాదు. చాలా అంటే చాలా మాటలు ఫేస్ చేసి ఇలా నిలబడడం అయితే ఎవరి వల్ల కాదని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి మనిషి మీద అయితే ఇప్పుడు చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రకాష్ రాజ్ గారు ఈ తిరుమల దేవస్థానం లడ్డు గురించి పవన్ కళ్యాణ్ గారు ఇంతగా ఎందుకు అట్లా అయిపోతున్నారు, దాని గురించి తీసుకోవాల్సింది ముందు ఏదో తీసుకోవాలి కదా. ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే క్రిస్టియన్ గురించి ఇవన్నీ గురించి ఏం మాట్లాడటము ఏంటి, ఇదంతా అసలు ఇంతగానం అయితే డిస్టర్బ్ చేస్తున్నారు ఒక సైడ్ నుంచి. అయితే ఎవరిని ఎలా టార్గెట్ చేయాలో ఆ విధంగా టార్గెట్ చేయాలి. మీడియా ముందుకు వచ్చేసి ఏదేదో మాట్లాడటం అది అనేది కరెక్ట్ కాదని చెప్పి తను అనడం జరుగుతుంటే, పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఒకటే మాట్లాడడం జరిగింది. మీరు ఏదున్నా ప్రకాష్ గారు మీరంటే నాకు చాలా గౌరవం, మీరు ఇలాంటి ఇన్వాల్వ్ అయ్యే సమస్యలో లేదు, అంటే మీరు అసలు మీకు సంబంధమే లేని విషయంలో మీరైతే మాట్లాడకూడదు. అసలు ఇది తిరుమల దేవస్థానం లడ్డు గురించి మీరు అసలు మీరైతే తెలుసుకోవాల్సిందే ఏంటంటే, ఇది హిందువుల సమస్య, మాకు మనోభావాలు ఉండయా, మాకు బాధ కలిగించదా, అదే ఇలాంటి ప్లేస్లో ఒక హిందూకి కానీ ఒక హిందూకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే మాట్లాడరు. ఇప్పుడు హిందూ ధర్మం గురించి ఏదైనా బయటకు వస్తే మాత్రం ఎవరైతే మాట్లాడరు, ఎదిరించి క్వశ్చన్ కూడా చేయరు. ఇలాంటిది ఎలా జరిగిందని చెప్పి ఆ పార్టీల గురించి కూడా మాట్లాడరు. అలాంటిది నిన్న కూడా ఒక విషయం చూశాను నేను. కార్తిక్ గారు తన సినిమా గురించి వచ్చి ఏదంటే లడ్డు ఒక యాంకర్ అడగగానే మీకు లడ్డు కావాలని ఆయన అడిగితే, లడ్డు 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 సంగతి వద్దు, లడ్డు ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ విషయం, ఇప్పుడు లడ్డు సంగతి వద్దు అంటే యాంకర్ కూడా చాలా జోక్గా లేదు మీకు ఆ లడ్డు ఇయ్యము, మేము సున్నిండా లడ్డు ఇస్తామని చెప్పి చాలా కామెడీగా కాంట్రవర్సీగా చేసి పాడేస్తున్నారని చెప్పి చాలా అంటే చాలా ఫైర్ అయిన అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు అయితే. అసలు ఏమవుతుంది, యాక్టర్స్కి అందరికీ ఏమవుతుంది, ఇలాంటి విషయాలలో ఎందుకు ఇంత జోక్గా చేస్తున్నారు? తిరుమల దేవస్థానం అంటే అంత జోక్ అయిపోయిందా? హిందూ ధర్మం అంటే అంత జోక్ అయిపోయిందా? అసలు హిందూ ధర్మాన్ని ఏమనుకుంటున్నారు, సనాతన ధర్మం అంటే ఏమనుకుంటారు? అది ఒక క్రిస్టియన్కి జరిగితే ఇలానే మాట్లాడతారా? అలాంటి ఒక ముస్లింకి జరిగితే ఇలాంటి మాట్లాడతారా? అలాగా మాట్లాడితే మాత్రం అసలు ఊరుకోరు కదా. బయటికి వచ్చి వాళ్ళైతే అల్లోకొల్లం చేసి పడేస్తారు. అలాగే మన హిందూ ధర్మం ఏంటంటే చాలా మెత్తగా ఉంటారు కాబట్టి ఏం మాట్లాడినా నడిచిపోతుందని చెప్పి ఇలాగే చేస్తున్నారా? అదే ఒక ముస్లింని మన అంటే మాత్రం రోడ్డు మీదకి వచ్చి చాలా అంటే చాలా తలగా పెట్టేస్తారు, కొడతారు కాబట్టి గమ్మున ఉంటున్నారా? అదే హిందూ ధర్మం చూసుకొచ్చే వారికి అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉంటారు, ఏమన్నారు, ఎన్ని మాటలు అన్నా కూడా ఏమన్నారు అని అంటారా అని అనుకుంటారా చెప్పి చాలా ఫైర్గా మాట్లాడింది అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు అయితే. ఇంకా చాలా ఫైర్గా మాట్లాడిందని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గురించి అయితే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ, నేను నిజంగా చెప్తున్నాను, మీరు తప్పు చేస్తే ఒప్పుకోండి, మీరైతే అసలు ఏం దాన్ని కాంట్రవర్సీగా అయితే మాట్లాడకండి. చాలా అంటే చాలా కాంట్రవర్సీగా అయితే మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేస్తున్నారు, ఒప్పుకోవాలి. మీరు ఉన్నప్పుడు మాత్రమే ఈ తప్పు అంతా జరిగింది. అదే మేము అధికారంలో ఉంటే ఇంతవరకు రానియము, అసలు ఇంతవరకు జరిగేదే కాదు. అసలు తిరుమల దేవస్థానంలో ఇంతగానం అనర్థనం జరుగుతుంటే మీరు చెప్తున్నా కదా, మీరు చాలా పాపంలో కొట్టిపోతారని చెప్పి చాలా ఫైర్గా మాట్లాడారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు అయితే.
ఇదైతే మొత్తం పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడడం జరిగిందని చెప్పుకోవచ్చు. దీని మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే ఎవరెవరైతే హిందూ, ముస్లిం ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా ఈ ఆపోజిట్ ఉన్న ఏ రిలీజన్ సరే రిలీజన్ ఏదైనా సరే, హిందూ, క్రిస్టియన్ ఏదైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికైతే ధర్మంకి మనమైతే రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేస్తేనే మన ధర్మంకి అనేది రెస్పెక్ట్ వస్తుంది, మన రిలీజన్కి అనేది రెస్పెక్ట్ వస్తుంది. వీళ్ళు మాట్లాడిన మాటలకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ కౌంటర్ అనేది ఎలా ఇచ్చారో ఖచ్చితంగా మీకు రైట్ అనిపిస్తే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేకపోతే మీ ఒపీనియన్ అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మతం అయినా సరే, ఏ మతం అయినా సరే ప్రతి ఒక్క దాన్ని కలుపుకొని పోయే మనిషి. అలాంటి మనిషి మీద ఇలాంటి రాళ్ళు పడడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో హిందూవాదిగా చూస్తున్నారు, కానీ ప్రతి ఒక్క రిలీజన్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తూ మనమంతా ఒకటే, మనమంతా భారతీయులం అని చెప్పిన మనిషి మీద ఇప్పుడు ఈ రోజు హిందూవాదిగా అని చెప్పి చాలా దారుణంగా ముద్రేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో నేనైతే ఖచ్చితంగా వ్యూవర్స్ని అయితే అడుగుతున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే కింద అయితే కామెంట్ చేసి అయితే వెళ్ళాల్సిందే. ఇంకా వీడియోని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేసి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో, ఇంకా హిందూ ధర్మం విషయంలో, ఇంకా వేరే రిలీజన్ ఏమైనా హర్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా అయితే నేనైతే క్షమించండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో అప్డేట్ అయితే నేను ఖచ్చితంగా కలుసుకుంటాను ఫ్రెండ్స్.